ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం కొన్ని ధర్మ సందేహాలు మరియు వాటికి సమాధానాలను తెలుసుకుందాము. పూజకు ముందు స్నానం తప్పనిసరా? అవును. శరీర శుభ్రతతో పాటు మనసు శుభ్రత కూడా అవసరం. మంత్రాలు తెలియకపోతే పూజ ఫలిస్తుందా? మంత్రాలు తెలియకపోయినా భక్తి ఉంటే దేవుడు అంగీకరిస్తాడు. మహిళలు నెలసరి సమయంలో పూజ చేయవచ్చా? సంప్రదాయం ప్రకారం దూరంగా ఉంటారు, కానీ మనసులో ప్రార్థన చేయవచ్చు. దేవుడికి నైవేద్యం పెట్టకపోతే పూజ పూర్తి కాదా? నైవేద్యం శ్రద్ధకు సూచకం, కానీ తప్పనిసరి కాదు. పూజలో దీపం ఎందుకు వెలిగిస్తారు? అది అజ్ఞానం తొలగించే జ్ఞానంకు సూచిక. కోపం వచ్చినప్పుడు ఏమి చేయాలి? మౌనం పాటించడం, లోతుగా ఊపిరి తీసుకోవడం మంచిది. అబద్ధం చెప్పడం ఎప్పుడు పాపం? ఇతరులకు నష్టం కలిగిస్తే అది పాపం. దానం చేయడం ఎందుకు ముఖ్యం? అది పుణ్యాన్ని పెంచి మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. పాపం చేసిన తర్వాత ఏమి చేయాలి? తెలియక పాపం చేసినప్పుడు పశ్చాత్తాపం, ప్రార్థన, మంచి పనులు చేయాలి. భక్తి అంటే ఏమిటి? దేవుడిపై నమ్మకం, ప్రేమ, శ్రద్ధ. దేవుణ్ణి భయంతో పూజ చేయాలా? కాదు, ప్రేమతో పూజ చేయాలి. కుటుంబంలో గొడవలు తప్ప? కుటుంబంలో గొడవలు సహజం, కానీ అర్థం చేసుకోవడం ముఖ్యం. తల్లిదండ్రులకు సేవ ఎందుకు? అది గొప్ప ధర్మం, పుణ్యం. అసూయ పాపమా? అవును, అసూయ మనసును కలుషితం చేస్తుంది. శుభ్రత ధర్మమా? అవును, శరీర శుభ్రత మరియు పరిసరాల శుభ్రత రెండూ ముఖ్యం. ఉపవాసం ఎందుకు చేయాలి? శరీర నియంత్రణ, మనసు నియంత్రణ కోసం ఉపవాసం చేయాలి. దేవుణ్ణి ఎక్కడ పూజించాలి? ఇంట్లో, దేవాలయంలో, ఎక్కడైనా భక్తితో పూజించవచ్చు. మాటలతో నొప్పించడం పాపమా? అవును, మాటలతో నొప్పించడం కూడా పాపమే అవుతుంది. క్షమించడం ఎందుకు గొప్పది? ఎవరినైనా కానీ క్షమించడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. ధర్మం అంటే ఏమిటి? మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు, ఇవే ధర్మం. ముందు స్నానం తప్పనిసరా? సాధ్యమైనంత వరకు స్నానం చేసే పూజ చేయడం శుభం, కానీ అవసర పరిస్థితుల్లో చేతులు, కాళ్ళు కడిగి చేయవచ్చు. పూజ చేసే దిశ ఏది మంచిది? తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని పూజ చేయడం ఉత్తమం. మంత్రాలు తెలియకపోతే పూజ ఫలిస్తుందా? పూజలో భక్తి ప్రధానం, మంత్రాలు సహాయకం మాత్రమే. పూజలో దీపం ఎప్పుడు వెలిగించాలి? పూజ ప్రారంభంలో వెలిగించి పూర్తయ్యే వరకు కొండెక్కకుండా చూసుకోవాలి. పూజలో కర్పూరం ఎందుకు వేస్తారు? అది అహంకారాన్ని త్యజించడం, పవిత్రతకు సూచకం. దేవుడి ఫోటోలను ఎక్కడ ఉంచాలి? ఇంట్లో ఈశాన్య మూలలో ఉంచడం శ్రేష్టం. పూజలో పసుపు, కుంకుమ ఎందుకు? పసుపు శుభం, కుంకుమ ఐశ్వర్యం, లక్ష్మీ కటాక్షం. నైవేద్యం తప్పనిసరా? శ్రద్ధతో నైవేద్యం పెట్టడం మంచిది, కానీ భక్తి లేకుండా పెట్టడం కన్నా భక్తితో ప్రార్థన మంచిది. పూజలో గంట ఎందుకు మోగిస్తారు? గంట మోగించడం వల్ల మనసు ఏకాగ్రతకు సహాయపడుతుంది, ఇంకా శుభ వాతావరణాన్ని సృష్టిస్తుంది. రాత్రిపూట పూజ చేయవచ్చా? అవును, ముఖ్యంగా శివుడు, దుర్గాదేవి పూజలు రాత్రిలో కూడా చేస్తారు. పూజ సమయంలో ఫోన్ మాట్లాడడం సరైనదా? కాదు, పూజలో మనసు పూర్తిగా దేవుడిపై ఉంచాలి. పూజలో నవ్వడం, మాట్లాడడం తప్ప? అవసరం లేని మాటలు, నవ్వులు తగ్గించాలి. పూజలో పుష్పాలు ఎప్పుడైనా ఉపయోగించవచ్చా? తాజా పూలు మాత్రమే వాడాలి, వాడిపోయినవి ఉపయోగించరాదు. ఒకే రోజులో 2 పూజలు చేయవచ్చా? అవును, భక్తి ఉన్నంత వరకు ఎన్ని చేసినా మంచిదే. ఉపవాసం లేకుండా పూజ ఫలిస్తుందా? అవును, ఉపవాసం ఒక నియమం మాత్రమే, తప్పనిసరి కాదు. పూజలో దీపం కొండెక్కితే ఏం చేయాలి? వెంటనే మళ్ళీ వెలిగించి పూజ కొనసాగించాలి. పూజ తర్వాత ప్రసాదం ఎప్పుడు తినాలి?
పూజ పూర్తయ్యాక భక్తితో స్వీకరించాలి. ఇంట్లో దేవుడి గది ఎక్కడ ఉండాలి? ఈశాన్య దిశలో ఉంచడం ఉత్తమం. పూజలో భక్తి ముఖ్యమా లేక విధానం ముఖ్యమా? భక్తి ముఖ్యం, విధానం సహాయకం. పూజ సమయంలో కోపం వస్తే పూజ ఆపి మనసు ప్రశాంతంగా వేసుకుని మళ్ళీ కొనసాగించాలి. పాపం అంటే ఏమిటి? ఇతరులకు నష్టం కలిగించే పని, చెడు ఆలోచన, చెడు మాట ఇవన్నీ పాపం. పుణ్యం అంటే ఏమిటి? ఇతరులకు మేలు చేసే పని, దయ, సహాయం ఇవన్నీ పుణ్యం. చెడ్డ ఆలోచన కూడా పాపమా? అవును, చెడు ఆలోచనలు కూడా పాపానికి కారణమవుతాయి. అనుకోకుండా చేసిన తప్పు పాపమా? ఉద్దేశం లేకపోతే పాపం తక్కువగా ఉంటుంది. పాపం చేసిన తర్వాత పరిహారం ఉందా? ఉంది. పశ్చాత్తాపం, ప్రార్థన, మంచి పనులు చేయాలి. పుణ్యం వెంటనే ఫలిస్తుందా? కాదు, సమయం వచ్చినప్పుడు ఫలితం వస్తుంది. పాపం చేసిన వారికి శిక్ష తప్పదా? ధర్మం ప్రకారం ప్రతి పాపానికి ఫలితం ఉంటుంది. దానం చేయడం పుణ్యమా? అవును, దానం చేయడం గొప్ప పుణ్యం. ఇతరులను నొప్పించడం ఎంత పెద్ద పాపం? మాటలతోనైనా పనులతోనైనా నొప్పించడం పాపమే అవుతుంది. చిన్న అబద్ధం కూడా పాపమా? ఇతరులకు నష్టం చేస్తే అది పాపమే. పాపం తగ్గించుకోవడం ఎలా? జపం, పూజ, సేవ, మంచి పనులు చేయడం వల్ల కొంతవరకు తగ్గించుకోవచ్చు. పుణ్యం పెంచుకోవడం ఎలా? దానం, సహాయం, దయతో జీవించడం ద్వారా పుణ్యం పెంచుకోవచ్చు. అసూయ పాపమా? అవును, అసూయ మనసును చెడగొడుతుంది. దేవుడు పాపాన్ని క్షమిస్తాడా? నిజమైన పశ్చాత్తాపం ఉంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. పాపం, పుణ్యం జన్మలపై ప్రభావం ఉందా? అవును, కర్మ ఫలితంగా జన్మలు నిర్ణయం అవుతాయి. సేవ చేయడం పుణ్యమా? అవును, సేవే గొప్ప పుణ్యం. చెడు ఆలోచనలు ఎలా ఆపాలి? మంచి ఆలోచనలు, సత్సంగం, ధ్యానం ద్వారా చెడు ఆలోచనలు ఆపొచ్చు. పుణ్యం ఎవరికి ఎక్కువగా వస్తుంది? నిస్వార్థంగా మంచి పనులు చేసేవారికి పుణ్యం లభిస్తుంది. పాపం వల్ల బాధలు వస్తాయా? అవును, అది పాపం కర్మ ఫలితం తప్పకుండా అనుభవించాలి. పాపం, పుణ్యం ఎవరు నిర్ణయిస్తారు? ధర్మం, మనస్సాక్షి మరియు దేవుడు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.